హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈరోజు మనకి రెండు ఫార్మా కంపెనీలో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చి సాయి లైఫ్ సైన్స్, సెకండ్ కంపెనీ జనారా ఫార్మా. ఈ రెండు కంపెనీలు కూడా వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ల ద్వారా రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది. మన ఛానల్ మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. నాకు ఇంకా మోటివేషన్గా ఉండి లేటెస్ట్ జాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ సాయి లైఫ్ సైన్స్లో ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. డిసెంబర్ 14వ తారీఖు సండే రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి కోర్ట్యార్డ్ బై మిరియట్, నేవీ ముంబై, సెక్టర్ 7, నెరిల్, మహారాష్ట్ర. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మనకు వర్క్ లొకేషన్ మాత్రం హైదరాబాద్లోనే ఇస్తారు. డిఎంపీకే డిపార్ట్మెంట్కి ఎంఎస్సి, ఎంఫార్మా, పిహెచ్డి క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ప్రాసెస్ R&D డిపార్ట్మెంట్కి ఎంఎస్సి క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళకి 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పిహెచ్డి క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళకి 0 to 3 years అంటే ఫ్రెషర్స్ని ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. పర్టికులర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి ఎంఎస్సి, ఎంఫార్మా క్వాలిఫికేషన్ అని కలిగి ఉండాలి. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ విధంగా మనకి సాయి లైఫ్ సైన్స్లో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ ముంబైలో జరిగితే మనకి జాబ్ లొకేషన్ అనేది హైదరాబాద్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జనారా ఫార్మా. డిసెంబర్ 13వ తారీఖు నాడు సాటర్డే రోజున ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 4:30 వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ జనారా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, ఫేజ్ 3, ఐడిఏ, చర్లపల్లి, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కంపెనీకి సంబంధించిన జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈమెయిల్ ఒకటి, ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారు. ఈమెయిల్ వచ్చేసి hrd@janara.com. ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు మెయిల్ ఐడికి వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా కాల్ అటెండ్ అవ్వాలంటే 9701990968 ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. పొజిషన్, ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డిపార్ట్మెంట్ వారీగా మనం క్లియర్గా చూద్దాం. ఎగ్జిక్యూటివ్ పొజిషన్ వచ్చి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి ఎంఎస్సి, ఎంఫార్మా, బీఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకి స్కిల్స్ ఒకటి క్రోమటోగ్రాఫిక్ టెక్నీషియన్, హెచ్పిఎల్సి మెథడ్ వాలిడేషన్, జిఎంపీ కంప్లైంట్స్ గురించి మనకి వీళ్ళకి స్కిల్స్ అనేది కలిగి ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్గా తీసుకోవడం జరుగుతుంది. ఎంఫార్మా, బీఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకి స్కిల్స్ వచ్చి కంప్రెషన్, కటింగ్, క్యాప్సూల్ ఫిల్లింగ్, లిక్విడ్ అండ్ ప్యాకింగ్ ఆపరేషన్స్, క్యూఎంఎస్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి స్కిల్స్ వచ్చి తర్వాత ప్రొడక్షన్ ఆపరేటర్గా వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. బీఈ, బీటెక్, బీఎస్సీ కలిగి ఉండాలి. డిప్లొమా, ఐటీఏ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకి స్కిల్స్ ట్రాక్ అండ్ ట్రాష్ ఆపరేషన్స్ కలిగి ఉండాలి. బ్లస్టర్ ప్యాకింగ్, లిక్విడ్ ప్యాకింగ్, ప్రైమరీ, సెకండరీ ప్యాకింగ్ అనేది స్కిల్స్, నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్గా ఎంఫార్మా, బీఫార్మా, బీఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ప్రాసెస్ వాలిడేషన్, డాక్యుమెంటేషన్ కంట్రోల్ స్కిల్స్ అనేది కలిగి ఉండాలి. వేర్ హౌస్ డిపార్ట్మెంట్లోకి ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ వేర్ హౌస్ డిపార్ట్మెంట్ స్కిల్స్ వచ్చేసి రిసిప్ట్ అండ్ డిస్పెన్సింగ్ ఆఫ్ ఆర్ఎం, పిఎం స్కిల్స్ అనేది కలిగి ఉండాలి. ఫార్మా వేర్ హౌస్ ఆపరేషన్స్ అనేది కలిగి ఉండాలి. ఈహెచ్ఎస్ ఎగ్జిక్యూటివ్గా డిపార్ట్మెంట్లోకి ఎంఎస్సి, బీటెక్, డిప్లొమా, సేఫ్టీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్కిల్స్ వచ్చి ఈహెచ్ఎస్ స్టాండర్డ్ అండ్ సేఫ్టీ గైడ్లైన్స్ స్కిల్స్ కలిగి ఉండాలి. ఫార్మా రెగ్యులారిటీ కంప్లైంట్స్ గురించి తెలిసి ఉండాలి. రిస్క్ అసెస్మెంట్, అజర్ ఐడెంటిఫికేషన్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. జిఎంపీ సేఫ్టీ ప్రాక్టీసెస్ అనేది స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. ఇంజనీరింగ్ ట్రైనీ టెక్నీషియన్స్గా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. వీళ్ళు 2023-2024 పాస్ అయిన మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఈ ఇంటర్వ్యూకి అని ఎలా చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్,
ఈ విధంగా మనకి జెనేరా ఫార్మాలో పాంప్లెట్లో కూడా క్లియర్గా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా డీటెయిల్గా కావాలంటే మన వెబ్సైట్ జాబ్స్ కెరీర్ ఇన్ఫో వెబ్సైట్ అని ఉంది. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది క్లిక్ చేసినట్లయితే మన వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజు మొత్తం వచ్చేసి 2 ఫార్మా కంపెనీలు, ఒకటి సాయి లైఫ్ సైన్స్, సెకండ్ కంపెనీ వచ్చేసి జెనేరా ఫార్మా. ఈ 2 కంపెనీల గురించి పూర్తి డీటెయిల్స్గా ఇంటర్వ్యూల గురించి చూడటం జరిగింది. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.